100 గొడ్డలు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు పడిపోతుంది. అదే కర్మ. అందుకే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో తనకు తిరుగు లేదనుకున్నారు జగన్. వై నాట్ 175 అని ధీమాగా మాట్లాడారు. కానీ చివరకు 11 సీట్లు వచ్చాయి. దారుణమైన పరాభవం ఎదురయ్యింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ చేసిన ప్రతి తప్పు ఇప్పుడు ఆయనను వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే అమరావతిలో ధ్వంసరచన చేశారు. ఆడవాళ్లను ఇళ్లలోంచి లాగి కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ప్రతిఫలంగా జగన్ ప్రభుత్వం పడిపోవాలని అమరావతి మహిళలంతా 5 ఏళ్లు ఎక్కని కొండలేదు, మొక్కని దేవుడు లేడు. చివరికి వాళ్ల కోరిక నెరవేరింది. అమరావతి ఎక్కడాగిందో మళ్లీ అక్కడే మొదలయ్యింది. ఇక పవిత్రమైన తిరుమలలో వైసీపీ నాయకులు చేసిన అపవిత్ర పనులు ఎన్నో లెక్కలేదు. అసలు హిందువులే కాని వ్యక్తులకు కొండ మీద పెత్తనాలు అప్పజెప్పారు. విచ్చలవిడిగా ప్రసాదాలను కల్తీ చేశారు. అన్యమత ప్రచారం చేశారు. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన కొండను ఎక్కడివ్వకుండా చేశారు స్వామివారు అనుకుంటున్నారు చాలా మంది. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్న రీతిగా చిత్తశుద్ధి లేకుండా స్వామి సన్నిధిలో 5 ఏళ్లు డ్రామా నడిపించారు. ఆ స్వామి వారికి తాము అపార భక్తులం అన్న రీతిలో నటించారు. కానీ చివరికి ఆ దేవుడే జగన్ రెడ్డి అసలు అవతారాన్ని బయటపెట్టారు. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టేదే లేదని వెనక్కి తగ్గిన రోజే ఆయనేంటో అందరికి అర్థమైపోయింది. కేవలం రాజకీయాల కోసమే తిరుమలను వాడుకున్నారని తేటతెల్లమైంది. 7 కొండలపై వెలిసిన స్వామివారిని నల్లరాతితో పోల్చారు. కానీ ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనతో పెట్టుకున్న వాళ్లను ప్రకృతి తనలో కలిపేసుకుంటుందని ఇప్పటికే రుజువయ్యింది. ఇక ఇప్పుడు జగన్ రెడ్డి వంతొచ్చేసింది అనుకుంటున్నారంతా. ఎందుకంటే అధికారం కోల్పోవడం దగ్గర నుంచి మొదలెత్తి ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పులు వెంటాడుతూనే ఉన్నాయి. వేధింపులు, బూతు మాటలు, బూతు చేష్టలు, హత్యలు, ఇలా ఒక్కటేమిటి వైసీపీ హయాంలో ఏమేం తప్పులు జరిగాయో వాటన్నింటికి ఫలితం అనుభవిస్తున్నారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయ్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని, ఆ పాపమే జగన్ కుటుంబంలో చిచ్చురేపిందని ప్రచారం జరుగుతోంది. చివరికి తల్లి, చెల్లెలు కూడా జగన్ ని వదిలేసి వెళ్లారని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ ఏం చెయ్యాలనుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ రెడ్డి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కానీ ఎక్కడా వాటి ప్రభావం కనిపించడం లేదు. జగన్ ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు. పైగా గంజాయి బ్యాచ్లను పరామర్శించడం, బెట్టింగ్ ముఠాలను పరామర్శించడం, ఇలా జగన్ బుద్ధి ఆయనను వక్ర మార్గంలోనే నడిపిస్తోంది. తన పనులు, చేష్టల ద్వారా జగన్ ఇంకాస్త విమర్శల పాలవుతున్నారు. సత్తెనపల్లి వెళ్తుండగా వ్యక్తి తన కార్ టైర్ కింద పడిపోయినా సరే ఆగకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇదేనా జగన్ రెడ్డికున్న విలువలు, విశ్వసనీయత అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. ఇలా ప్రస్తుతం జగన్ తాడును పట్టుకున్నా సరే అది పామై కాటేసే పరిస్థితి వచ్చేసిందంటున్నారు. చేసిన తప్పులకు కర్మ ప్రతిఫలం అనుభవించాల్సిందే అంటున్నారు.